ఓం శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు నెలలో 17వ తారీఖు నుండి నెల రోజుల పాటు రవి సింహరాశిలో సంచారం చేస్తాడు. సింహరాశిలో సంచారం చేయటం అనేది మనకి సంవత్సరం తర్వాత వస్తుంది. రవి 30 డిగ్రీల పాటు ఒక రాశి నుంచి మరో రాశికి వెళుతూ ఉంటాడు. 30 రోజుల పాటు రవి ఒక రాశి నుంచి మరో రాశికి తిరుగుతూ ఉంటాడు. రవి పితృకారకుడు, ఆత్మకారకుడు, ఉద్యోగకారకుడు, ఆరోగ్య ప్రదాత. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నాడు. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడే సూర్యభగవానుడు. సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం అంటారు మనం. రవిగ్రహము సంవత్సరం తర్వాత తన సొంత రాశిలోకి వస్తున్నాడు. ఎప్పటి నుంచి? ఆగస్టు 17వ తారీఖు నుంచి నెల రోజుల పాటు తన సొంత రాశిలో ఉంటాడు. ఇవి గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. సహజంగా ఏమిటంటే తను ఉన్న రాశి నుంచి 3, 6, 10, 11 స్థానాల్లో సూర్యగ్రహం మంచి చేస్తాడని అర్థం. అలానే మనం బర్త్ చార్ట్ను కూడా చూసుకోవాలి, సూర్యుడు ఎక్కడున్నాడని. ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలే. కానీ సూర్యుడు సంబంధించింది సూర్య మహర్దశ, రవి మహర్దశ జరుగుతున్నాడా, రవి నీచ స్థానంలో ఉన్నాడా, మన జన్మజాతకం ఉచ్చ స్థానంలో ఉన్నాడా, రవి ఎక్కడున్నాడు, రవి సొంత రాశికి వచ్చినప్పుడు ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే నెల రోజుల పాటు సింహరాశిలో సంచారం చేస్తారు. అంటే ఆగస్టు 17వ తారీఖున మన ప్రారంభమై నెల రోజుల పాటు రవి సంచారం చేస్తాడు. ఈ సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది. అదృష్టాన్ని ఇచ్చే గ్రహం ఏమిటంటే సూర్యభగవానుడే. ఈ సూర్యభగవానుడు ఏ స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు. ఈ గోచారాన్ని మనం పుట్టినప్పుడు ఉండే బర్త్ చార్ట్ని క్లబ్ చేసుకోవాలి. అంటే అక్కడ రవి మహర్దశ బాగా కలిసి వస్తుందా లేదా, ఇక్కడ గోచార రవి ఎలా ఉన్నాడు, అంటే గోచార రవిని అక్కడ జన్మజాతకంలో రవి ఏ స్థానంలో ఉన్నాడు, ఏమన్నా మహర్దశ జరుగుతుందా అనేది అనాలిసిస్ చేసుకొని మనం ముందుకు వెళ్తే రవి కలిసి వస్తాడా లేదా అనేది మనం తెలుసుకునే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి గోచారీత్యా సూర్య సంచారం అనేది ఏ విధంగా ఫలితాలను ఇస్తుంది, ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. జన్మజాతకాన్ని బట్టి కాదు. జన్మజాతకం 80% ఫలితాన్ని ఇస్తే గోచారం ఎప్పుడు కూడా 20% మాత్రమే ఫలితం, అంటే సపోర్టు. ఈ రాశి వాళ్ళ, కర్కాటక రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల చెడు స్నేహాల వైపు వెళ్ళొద్దండి. అంటే ఎవరో రకరకాల వ్యక్తులు మనకు కలుగుతూ ఉంటుంటారు ప్రయాణంలో. అంటే మన జీవిత ప్రయాణంలో మంచివాళ్ళు మన స్నేహబంధాన్ని కోరుకుంటారు, చెడ్డవాళ్ళు కూడా మన స్నేహబంధాన్ని కోరుకుంటారు. ఫ్రెండ్షిప్ అనేది చాలా వాల్యూనెస్. కానీ బట్ అందులో గుడ్ ఫ్రెండ్స్, బ్యాడ్ ఫ్రెండ్స్ కూడా రకరకాలు ఉంటారు. అందువల్ల గుడ్ ఫ్రెండ్స్ని మనం దగ్గరికి తీసుకోవాలి, బ్యాడ్ ఫ్రెండ్స్ని అవాయిడ్ చేసుకోవాలి. అది స్టూడెంట్స్ కానీ, చిన్నపిల్లలు కానీ, ఉద్యోగులకు సంబంధించిన పక్కన వ్యక్తులు కానీ, రకరకాల మనం ఉద్యోగం చేస్తున్న పక్కన పర్సన్స్ కానీ, ఇలాంటి వాళ్ళందరినీ చాలా జాగ్రత్త ఉండాలి. వాళ్ళ ద్వారా మన హెడేక్ రావటం, తలనొప్పి రావటం ఒకటి. అలానే రవి ఈ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో ఉండి స్వక్షేత్రంలో ఉండటం వల్ల కంటికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. అంటే రెటీనా సంబంధించిన, అంటే శుక్లాలకు సంబంధించినవి కానీ, గ్లూకోమా సంబంధించిన విషయాల్లో కొద్ది జాగ్రత్త ఉండాలి. ఎప్పుడప్పుడు కంటి పరీక్షలు చేసుకుంటుండాలి. ఈ నెలలో ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా కళ్ళ విషయంలో కొంత భద్రత అనేది అవసరం. అలానే స్కిన్ ఎలర్జీ, అంటే గజ్జి, తామర, దొరద లాంటి వాటిలో కూడా వ్యాధులు పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే స్కిన్ ఎలర్జీ రాకుండా చూసుకోవాలి. ఏదైతే అప్రమత్తంగా ఉండాలి, అంటే ఏ పదార్థాలు మనం తినకూడదు. స్కిన్ ఎలర్జీ వచ్చేవాళ్ళు వంకాయలు, ఇలా ఏదైతే దురద వచ్చే పదార్థాలు ఉంటాయి, గోంగూర, ఇలాంటివన్నీ తినకుండా ఉండటం మంచిది. స్కిన్ సంబంధించిన మీద కొంత పట్టు సాధించాలి. ఖచ్చితంగా ఈ స్కిన్ వంటల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో గ్యాస్ విషయంలో కానీ, తర్వాత ఏదన్నా మనం పొయ్యి దగ్గర ఉన్నప్పుడు ఆ నిప్పురవ్వలు మన మీద పట్టం కానీ, ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్త ఉండాలి. హీట్లో ఎక్కువగా, ఎండలో కూడా తిరగకూడదు. నల్లగా అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వాళ్ళు. అలానే చిన్న పనికి కూడా శక్తి మించి చేస్తారు. ఒక చిన్న పని ఉంటుంది, దాన్ని వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువగా శక్తిని వడ్డించి చేస్తారు. అలాంటి విషయాలు జాగ్రత్త ఉన్నాయి. కొంత విసుగు, అలసట అధికంగా ఉండటం, కుటుంబంలో కొద్దిగా అరమరికలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో ఏంటంటే చిన్న చిన్న గొడవలు, డిస్ప్యూట్స్ కావటం, ఆరోగ్యపరంగా డబ్బులు ఖర్చు పెట్టే సూచనలు కొద్దిగా ఉంటాయి. అంటే కొద్దిగానే ఖర్చు పెడతారు. ఆరోగ్యాన్ని మనం డబ్బులు కొంత ఖర్చు పెట్టినా ఆతృత ఎక్కువ ఉంటుంది.
మనకు ఆతృత మీద హాస్పిటల్కి వెళ్ళంగానే బీపీ షుగర్ బాగా రేగే అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా ఎంత సొమ్ము వచ్చినా కూడా కొద్దిగా హాస్పిటలైజేషన్ ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం చేయువారు కూడా కొద్దిగా మరింత పెట్టుబడులు పెట్టకుండా ఎంతవరకు మనం పెట్టుబడులు పెట్టాలో అంతవరకే పెట్టుబడులు పెట్టే మీరు ముందుకు వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు మీరు పాటించి ముందుకు వెళ్ళండి. ఇక్కడ చాలామంది కూడా బర్త్ చార్ట్లో కానీ గోచారీత్యా కానీ మాకు రవి కలిసి రావట్లేదు, రవి మహర్దశ కలిసి రావట్లేదు అని అనుకుంటుంటారు. రవి ఎలాగా ఎందుకని మనకి అంటే రవి నీచ స్థానంలో ఉన్న రవికి ఏదైతే స్వక్షేత్రం ఉంది, స్వక్షేత్రం సింహరాశి, రవికి ఉచ్చస్థానం మేషరాశి, దాని ఎదురుగా ఉండే సప్తమం నీచస్థానం అంటాం. అంటే తులారాశి నీచస్థానం. ఈ రవి ఎక్కడున్నాడు, మనకి జన్మజాతకంలో రవి ఏ స్థానంలో ఉన్నాడు, గోచారం అనేది ఎప్పుడూ కూడా 20% మాత్రమే సపోర్ట్ చేస్తుంది. బర్త్ చార్ట్కి 80 మార్కులు పడితే గోచారానికి ఎప్పుడు కూడా 20% మార్కులే పడుతుంటాయి. పదే పదే నేను ప్రతి ఛానల్లో చెప్తూ ఉంటా. గోచారం అనేది ఏమిటి అంటే వాస్తవంగా ఏమిటంటే మనం ఎంత కృషి చేసినా కూడా ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. ఆ అదృష్టమే గోచారం. కృషి అంటే ఏమిటంటే జన్మజాతకం, బర్త్ చార్ట్లో ఆ లగ్నం నుంచి రవి ఏ స్థానంలో ఉన్నాడు, రవి యోగకారకుడా కాదా, రవి మార్గదశ బాగా కలిసి వస్తుందా లేదా అనేది మనం చూడాలి. అంటే రాశిచక్రము, భావచక్రము, నవాంశము, చతుర్థాంశము, ద్రేకాణము, హోర, త్రింశాంశం అనే అలాగా 16 లగ్న కుండలు ఉంటాయి. డీ చార్ట్స్ అంటారు. అలానే దశలు, అంతర్దశలు చాలామంది కూడా ఇవన్నీ కూడా అనాలిసిస్ చేయకుండా ఏదో చెబుతుంటారు, మామూలుగా చెబుతుంటారు. అలా కుదరదు. ఎప్పుడు కూడా జాతకాన్ని పరిపూర్ణంగా కంప్లీట్గా అనాలిసిస్ చేసే జాతకాన్ని చెప్పాలి. ఇక్కడ ఈ రవి దోషం ఉంది అని అనుకో, ఉదాహరణ నీచ స్థానంలో ఉంటే ఉద్యోగ భంగాలు, ఉద్యోగపరంగా అనుకూలంగా లేకపోవడం జరుగుతుంటుంది. దానికి రెమెడీస్ ఏం చేయాలి? సూర్య నమస్కారాలు, సూర్య హోమము, ఆదిత్యాయుధే సహస్రమూర్తాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే గోధుమలు, ఎర్రని వస్త్రము, ఎర్రని పూలు దానం చేయటం, ఆదివారం రోజున ఉపవాసం ఉండటం, సూర్యభగవాను ఆరాధన చేయటం, అలానే మనకి ఆదిత్యుణ్ణి హోమం చేయటం. అంటే ప్రభాకరాయుధే దివాకరాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆదిత్యాయుధే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, సూర్యుడికి సంబంధించిన అష్టకం చదువుకోవాలి, సూర్య నమస్కారాలు చేసుకోవాలి. అలానే ఓం సూర్యాయ స్వాహ, సూర్యగ్రహాయ ఇదన్నవమ అనే మంత్రాన్ని చదువుకోవాలి. ఓం ఆదిత్యాయ స్వాహ, ఆదిత్యాయ ఇదన్నవమ అనే మంత్రాన్ని హోమం చేసుకోవాలి. అంటే జిల్లేడు సమిధలతోటి హోమం చేయటం వల్ల మనకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి సూర్య నమస్కారాలు, సూర్యుడికి అర్ఘ్యం విడవటం, సూర్యోదయం కాకముందే లేవటము, మనకి సూర్య హోర ఉంటుంది, ఆ హోరలో మనం జపం చేయాలి. అంటే సూర్యగాయత్రి మంత్ర జపం ఉంటుంది. చక్కగా సూర్యుడిని అనుష్ఠానం చేయాలి. సూర్యుని చక్కగా భక్తి శ్రద్ధలతో కొలవటం వల్ల సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది, ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది, ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. సూర్యుడి వల్ల చాలా శుభత్వాన్ని జరిగే అవకాశం ఉంటుంది. గతంలో పూర్వ రోజుల్లో మనకి సూర్యలైన్ అంటారు, సన్లైన్ అంటారు. అంటే సన్లైన్ ఎక్కడుందని చూసుకుంటుంటారు. మనం ఓల్డ్ సినిమాల్లోకి వెళ్ళామనుకోండి, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు గారి ఈ పిక్చర్లోకి వెళితే రేలంగి వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే లేకపోతే సూర్యుడి యొక్క రేఖను ఉండాలని అట్లకాడతోటి కాల్చి చేతుల మీద ఇలా పెట్టుకునేవాళ్ళు. ఓ రేలంగి సినిమాలో ఒకటి ఉంది. అంటే యాస్టీజ్గా అలా పెడితే రాదు, నిజంగా అస్తాముద్రికం ప్రకారంగా సన్లైన్ అనేది బాగుండాలి. అంటే సూర్యుడు అంత అదృష్టాన్ని ఇచ్చేవాడు అని నేను చెబుతున్నాను. అందువల్ల ఆ సూర్యుడు అదృష్ట యోగాన్ని, రాజయోగ కారకత్వాన్ని ఇచ్చేవాడు సూర్యుడు. కాబట్టి ఖచ్చితంగా సూర్యుడు ఇక్కడ అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా ఉంటేనే మనం ప్రతి పని చేయగలుగుతాం. సూర్యుడి వల్ల ఎలా ఉంటుంది? ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే మనం డబ్బు సంపాదించగలుగుతాం. డబ్బు సంపాదిస్తే పెళ్లి చేసుకోగలుగుతాం. పెళ్లి చేసుకుంటే సంతానం కలుగుతుంది. సంతానం వల్ల స్థిరాస్తులన్నీ కూడా సంపాదించగలుగుతాం. సంతానం కోసం కష్టపడతాం, అదృష్టాన్ని పెంచుకుంటాం. దట్ ఈస్ ద సన్ ప్లానెట్. అందువల్ల ఖచ్చితంగా సూర్యుడు ఎలా ఉన్నాడో మనం చూసుకోండి. మీ అందరికీ కూడా సూర్యగ్రహం అనుకూలత ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.